కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఆ కీర్తన ఆ ముందు వచనాలు తర్వాత వచనాలు చదివితే ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాల గురించి రాశాడు ఆ కీర్తనకారుడు. ఆ ముందు వచనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణం, వారితో చేసిన దేవుని నిబంధన గురించి దేవుడు ఆ కీర్తనకారుడు మాట్లాడాడు ఆ ముందు వచనాల్లో. ఆ తర్వాత వచనాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఆ తర్వాత వచనాల్లో మాట్లాడాడు. మనం వాక్యంలో చదువుతూ ఉంటాం, మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థనల్లో మనం కూడా ఆ మాట అంటూ ఉంటాం, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని. అబ్రహాముకు కుమారులున్న ఇస్సాకు ఏకైక కుమారుడిగా ఎంచబడతాడు, ఇంకా ఉన్నారు. అలా ఇస్సాకుకి 2 కుమారులున్నా ఒకడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు కనుక యాకోబునే కుమారుడిగా ఎంచుతాం. అంటే యాసావు కుమారుడు కాదని కాదు, యాకోబు ప్రత్యేకంగా ఎంచబడతాడు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి 12 మంది కుమారులు అయ్యారు కదా. యాకోబుకి 12 మంది కుమారులు. ఇప్పుడు ఇస్సాకు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత పేర్లు లేవు కదా. ఆ తర్వాత నిజంగా చెప్పుకొనదగిన వాడు, నిజంగా చారిత్రక పురుషుడు అనుకున్నవాడు ఆ 12 మంది కుమారుల్లో యోసేపు. అంటే ఆ కుమారుల్లో శ్రేష్టమైన కార్యాలు చేసిన వారు ఇంకా ఉన్నారు. అయితే యోసేపు చాలా ప్రాముఖ్యమైన వాడుగా, చారిత్రక పురుషుడిగా కనిపిస్తాడు. ఇశ్రాయేలు జనాంగముగా, ఇశ్రాయేలు ఒక దేశముగా, దేశం అంటే పొలిటికల్ కింగ్డమ్ కాదు, ఒక జనాంగముగా ఎక్కడ వర్ధిల్లారు అంటే ఐగుప్తులో వర్ధిల్లారు. దే బికేమ్ ఏ నేషన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. వాళ్ళ దేశం కాని దేశంలో ఇశ్రాయేలీయులు జనాంగముగా వర్ధిల్లారు. అక్కడ జనాంగముగా వాళ్ళు వర్ధిల్లడానికి ఇప్పుడు మొట్టమొదటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఇశ్రాయేలీల చరిత్ర జనాంగముగా వాళ్ళు అక్కడ వర్ధిల్లడానికి వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఎవరికంటే ముందుగా? ఇశ్రాయేలీయుల కంటే ముందుగా ఆయన ఒకని పంపెను. అంటే మిగిలిన 12 మంది కుమారులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరికంటే ముందుగా ఒకని పంపెను. నాకు యోసేపును చూసినప్పుడు ఎలా ఉంటాడంటే తరములకు మధ్య ఒక బ్రిడ్జిలా కనిపిస్తాడు. తరముల మధ్య విలువల వారధి. వారధి అంటే ఒక బ్రిడ్జి. కోనసీమ వారికి బాగా తెలుస్తుంది, అక్కడ బ్రిడ్జిలు కట్టి వాటికి వారధులు అని పేరు పెట్టారు. వారధి అంటే ఒక బ్రిడ్జ్ లాంటి వాడు. తరముల మధ్య గొప్ప విలువలను చూపించి, ముందు తరపు విలువలను, ముందు తరాల్లో ఉన్న విలువలు స్వీకరించి, తర్వాత తరాల్లో ఆ విలువలు వాళ్ళు స్వీకరించగలిగేటట్లుగా ఒక బ్రిడ్జిలాగా, ఒక గొప్ప తండ్రిగా యోసేపు నిలవబడ్డాడు. తండ్రి అనేటప్పటికి అబ్రహాముని చెప్పుకుంటాం. అబ్రహాం మొట్టమొదట తండ్రి అంటే బైబిల్లో అబ్రహాము గురించి మాట్లాడతాం. తర్వాత పితరులలో ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడతాం. నేను ఇంతకుముందు అన్నట్టుగా అంతగా కొనియాడబడడు, అంతగా గుర్తించబడడు అన్నట్టుగా ఉంటాడు యోసేపు. యోసేపు అంతకుముందు తరాలకు, తర్వాత తరాలకు దేవుడు ఆ ప్రజల కొరకు ఇచ్చిన విలువలను మధ్య వారధిగా ఉండి ఆ ప్రజలకు అందించిన వాడుగా యోసేపు మనకి కనిపిస్తాడు. యోసేపును ఒక మాటలో చెప్పాలంటే, హీఈస్ ఎ క్లాసిక్ పర్సనాలిటీ టు రిమెంబర్ ఆన్ దిస్ ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే సందర్భంగా చాలామందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకుముందు సంవత్సరాల్లో ఫాదర్స్ డే సందర్భంగా చాలామందిని జ్ఞాపకం చేసుకున్నాం మనం. యోసేపు ఒక గొప్ప ప్రత్యేకమైన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ పర్సనాలిటీ, ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడుగా, ప్రత్యేకమైన మూర్తిమత్వం కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకోగలం. అలా జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు ఈ యోసేపుని గురించి మీకు చెప్తాను. ఫాదర్స్ డే అన్నప్పుడు స్త్రీలు అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోతారు కదా, మాకేం లేదు ఇందులో అనుకుంటారు. ఒకవేళ నేర్చుకోవాల్సింది ఉంటే పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఏంటి, పెళ్ళయి ఫాదర్స్గా ఉన్నవాళ్ళు, లేకపోతే పెళ్ళయి పిల్లల కోసం కనిపెడుతున్న వాళ్ళు, పెళ్ళి కాకపోయినా రేపు రొద్దున తండ్రి కాబోయేవాడు, వాళ్ళకి సందేశం మాకు కాదు అనుకుంటారు స్త్రీలు. అలాగే మదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ లేకపోతే పురుషులు అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోతారు. కానీ ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా కేవలం ఫాదర్స్కి మాత్రమే కాదు, కుటుంబం అంతటికి ఈ సందేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కుటుంబంలో మీరు ఏ పాత్రలో ఉన్నా, పిల్లలుగా ఉన్నా, కోడలుగా ఉన్నా, అల్లుడుగా ఉన్నా, అత్తగా ఉన్నా, మామగా ఉన్నా, లేక తండ్రిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, అందరికీ ఆదికాండము 41వ అధ్యాయము 51, 52 వచనాలు చూసినట్లయితే అక్కడ యోసేపును గూర్చిన మాటలు అక్కడ రాయబడ్డాయి. 41వ అధ్యాయము ఆదికాండము 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. యోసేపు తన కుమారులకు పేర్లు పెట్టాడు. ఆ పేర్లు పెట్టిన దానిలో కేవలం పేర్లు ఫ్యాన్సీగా ఉండడానికో, స్టైల్గా పిలువబడ్డానికో, లేకపోతే ఉచ్చారణకు మంచిగా ఉండడానికో పెట్టిన పేర్లు కాదండి. అవి పేర్లు పెట్టేటప్పుడు రకరకాలుగా పేర్లు పెడతారు కదా. పక్కింటోళ్ళు పేర్లు చాలా స్టైల్గా ఉన్నాయంటే ఆ పేరు కంటే మన పిల్లల పేర్లు ఇంకా స్టైల్గా ఉండాలని. పేర్లు స్టైల్ కోసం కాదు, పేర్లు ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ బిడ్డల జీవితాలకు ఆ పేర్లు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ పేరుకు తగినట్టుగా నేను బ్రతకాలి అనే ఆలోచన ఆ బిడ్డలకు కలగాలి. అలాంటి ఆలోచనతో పేర్లు పెట్టాలి. తండ్రి యోసేపు తన కుమారులకు పేర్లు పెట్టాడు. ఆ మొదటి కుమారుడు పేరు మనష్షే. ఆ మాట చూడండి 51వ వచనంలో, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేశాను. యోసేపు బాధలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు యోసేపు చాలా శ్రమలను అనుభవించిన వాడిగా చిన్న వయసులోనే, బాగా పరిపక్వత వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత శ్రమలను అనుభవించడం, ఆ వయసుతో పాటు కొంత సహనం, ఓపిక వస్తుంది. కానీ చిన్న వయసులోనే చాలా శ్రమలను అనుభవించిన వాడుగా యోసేపు కనిపిస్తాడు. ఇంచుమించు ఇంకా టీనేజ్లో ఉండగానే అన్నదమ్ముల అసూయకు గురైన వాడు యోసేపు. హీ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ జెలసీ. ఎవరో అసూయ పడడం ఒకటే, నా అన్నయ్యలే నా మీద అసూయ పడుతున్నారు అనేది మరొక బాధ. అంటే అసూయ, ఎవడో బయటవాడు అసూయ పడ్డాడనుకో, నేనైతే సంతోషిస్తాను. అంటే వాడు అసూయపడే స్థితి నా జీవితంలో ఉంది కనుక నేను సంతోషిస్తాను, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తాను, ఎవడైనా బయట వాడు అసూయపడితే సంతోషించండి అని. ఎందుకంటే వాడు అసూయపడే గొప్ప స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు, సంతోషించాలి, దేవానికి స్తోత్రం ప్రభు అని. కానీ అన్నలో అసూయపడుతుంటే హృదయంలో ఎలాంటి బాధకు ఆ యోసేపు గురై ఉంటాడో, అన్నల అసూయకు గురైన వాడు, కారణం ఏదైనప్పటికీ అన్నలు అసూయపడ్డారు, అన్నల అసూయకు గురైన వాడు. అసూయపడితే ఒక విషయం, వారి మందలను మేపడానికి వెళితే వారిని పరామర్శించడానికి ఆహారం తీసుకుని వెళ్ళమని యోసేపును పంపించాడు తండ్రి యాకోబు. దూరం నుంచే చూసి ఆ యోసేపును కొట్టబడిన స్థితిలో యోసేపు వస్త్రాన్ని తీసివేసి అక్కడ నీళ్లు లేని ఒక గుంట ఉంటే ఆ గుంటలో యోసేపును తోసివేశారు. ఆ గుంటలో ఉన్నప్పుడు యోసేపు అనుభవం ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయొచ్చు. వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ వెన్ హీ వాజ్ ఇన్ దట్ పిట్. ఆ గుంటలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, దోతాను అనే చోట నీళ్లు లేని గుంటలో అతన్ని తోసివేశారు.
ఇంత ప్రయాణం చేసి వచ్చాడు, నడిచి వచ్చాడు, దాహంగా ఉండుంటుంది, అతను కొట్టారు, ఇంకా దాహమై ఉంటుంది, అందులో నీళ్లుంటే గుంట అయినా ఆ నీళ్లు త్రాగేవాడేమో. నీళ్లు లేని గుంటలో డ్రైనెస్, చాలా భయంకరమైన దుర్భరమైన పరిస్థితిని, ఆ ఒంటరితనాన్ని అనుభవించిన వాడుగా యోసేపు అక్కడ కనిపిస్తాడు ఆ గుంటలో. ఎవరు నెట్టివేశారు ఈ గుంటలోనికంటే మళ్ళా అన్నలే నెట్టివేశారు గుంటలోనికి. అంటే అన్నలు తనను చావునకు విడిచిపెట్టేశారు. అలాంటి స్థితి ఆ గుంటలో ఉన్న యోసేపు అనుభవం. ఆ తరువాత మరలా అతన్ని పైకి తీసి అక్కడ ఇష్మాయేలు వర్తకులు, ఆ వర్తకులకు అతన్ని అమ్మివేశారు. తమ్ముడిని వర్తకులకు అమ్మివేశారు. అమ్మేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఐగుప్తు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంకోసారి అమ్మేశారు. చూడండి, ఒక వస్తువు అమ్మబడినట్లుగా యోసేపు అమ్మబడుతున్నాడు. ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే లాభం వస్తుందంటే దాన్ని ఇంకొకటికి అమ్మేస్తారు. అలాగూ ఒక వస్తువు అమ్మబడినట్లుగా యోసేపు అమ్మబడుతున్న స్థితి. యోసేపు ఆ స్థానంలో ఉండి ఎలాంటి బాధకు గురై ఉంటాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రమలు, అక్కడ ఐగుప్తు వెళ్ళిన తర్వాత అక్కడ చేయని తప్పుకు నింద అనుభవించబడ్డాడు కదా, నింద మోపరు. అలాగే చెరసాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు యోసేపు అక్కడ. ఈ బాధలను గురించి మాట్లాడుతూ నా సమస్త బాధను, 51వ వచనం, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశాడు దేవుడు అన్నాడు. గమనించాలి, తండ్రి ఇంటి వారిని మరిచిపోవడం గొప్ప సంగతి. అంటే అక్కడ యోసేపు పరిస్థితికి మరిచిపోవాలి, మరిచిపోకపోతే బ్రతకలేడు. యోసేపు పరిస్థితికి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి ఐగుప్తులో మరొక యజమానుడి దగ్గర బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న తర్వాత తన జీవితం మీద ఆయనకే అధికారం. నేను వెళ్ళిపోవాలి అనుకుంటే అది యోగ్యత కాదు. అక్కడ ఆ యజమానుని దగ్గర బానిసగా ఉండవలసిందే, ఉండాలి. కనుక తన ఇంటి వారిని, తన తండ్రి ఇంటి వారిని అందరినీ మరిచిపోవాలి. అలా చేశాడు దేవుడు అని చెప్పి ఆ కుమారునికి ఎందుకు ఆ పేరు పెట్టాడంటే తన బాధను, తన తండ్రి ఇంటి వారిని దేవుడు మరిచిపోచేశాడు కనుక తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అని పేరు పెట్టాడు. మనశ్శే అంటే మరుపు అని అర్థం. మరువ చేసేది, మరుపు. ఏమి మరుపు కలుగు చేశాడంటే దేవుడు బాధను మర్చిపోజేశాడు, బాధించిన వారిని మర్చిపోజేశాడు. బాధించిన వారిని మర్చిపోవడం తక్కువ విషయం కాదు, అంతే కదా. తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయాడంటే ఆ అన్నలు పెట్టిన బాధ అంతటినీ మర్చిపోయాడు. అంటే క్షమాహృదయం దానిలో కనిపిస్తోంది. యోసేపు క్షమించే హృదయం. ఒకవేళ అక్కడ బానిసగా ఉన్నప్పటికీ అన్నయ్యల్లో ఎంతమంది అన్నయ్యలు ఉన్నారో ఆ 10 మంది అన్నయ్యల్ని ప్రతిరోజు తిట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళని మర్చిపోయాడు అంటే అర్థం ఏమిటంటే వారందరినీ క్షమించాడు. వారు పెట్టిన బాధలను మర్చిపోయాడు, వారందరినీ క్షమించాడు. అలాంటి హృదయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. తర్వాత 2వ కుమారుడు ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి కలుగు చేశాడు దేవుడు అంటే బాధల మధ్య, శ్రమల మధ్య దేవుడు అభివృద్ధిని కలుగు చేశాడు. ఎందుకంటే ఐగుప్తులో ఉండగా దేవుడు అభివృద్ధిని కలుగు చేశాడు. ఐగుప్తులో ఉండగా, ఐగుప్తు పరాయి దేశం, నా భాష కాదు, నా ప్రజలు కాదు, నా కుటుంబం కాదు, నా జాతి కాదు. అలాంటి ప్రజల మధ్య నాకు దేవుడు అభివృద్ధిని కలుగు చేశాడు. బాధల మధ్య, శ్రమల మధ్య నాకు అభివృద్ధిని కలుగు చేశాడని ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ప్రియులారా గమనించాలి, ఈ 2 పేర్లలో యోసేపు హృదయం కనిపిస్తుంది మనకి. ఈ 2 పేర్లు పెట్టడంలో యోసేపు హృదయం కనిపిస్తుంది. అదేమిటంటే యోసేపు కృతజ్ఞత కలిగిన తండ్రిగా కనిపిస్తున్నాడు. ఒక గొప్ప కృతజ్ఞతా హృదయం, పిల్లలను గూర్చి కృతజ్ఞతా హృదయం కలిగిన తండ్రిగా ఆ తండ్రి కనిపిస్తాడు. బిడ్డలను గూర్చి తల్లి అయినా, తండ్రి అయినా, లేక తల్లిదండ్రుల గూర్చి పిల్లలైనా, మన కుటుంబాల్లో మనము కలిగి ఉన్న వ్యక్తులను గూర్చి కృతజ్ఞత నిండిన హృదయాలు మనకు కావాలి. నా తల్లిదండ్రులను గురించి నేను కృతజ్ఞత కలిగిన తండ్రిగా నేను ఉండాలి. నా బిడ్డలను గురించి కృతజ్ఞత కలిగిన తండ్రిగా నేను ఉండాలి. భార్యను గురించి కృతజ్ఞత కలిగిన భర్తగా ఉండాలి. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి కృతజ్ఞత. ఎవరి పట్ల కృతజ్ఞత అంటే, ఇంత మంచి భర్తనిచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత. ఇంత మంచి భార్యనిచ్చావు నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి కృతజ్ఞత. ఇంత మంచి బిడ్డలనిచ్చావు నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి కృతజ్ఞత.
కృతజ్ఞత. ఇంత మంచి తల్లిదండ్రులు ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి కృతజ్ఞత. కుటుంబంలో దేవుడు మనకిచ్చిన వ్యక్తుల పట్ల, కుటుంబంలో దేవుడు మనకిచ్చిన వ్యక్తులు, కుటుంబంలో నీకు ఆ వ్యక్తిని తండ్రిగా దేవుడిచ్చాడంటే అది దేవుడిచ్చిన కృప. ఆ వ్యక్తిని తల్లిగా దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడిచ్చిన కృప. అలాంటి కృపలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత నిండిన హృదయంతో ఉండవలసిన తండ్రిగా ఆ తండ్రి తన జీవితం నుంచి చూపిస్తున్నాడు. పిల్లలను గూర్చి కృతజ్ఞత హృదయం ఆ పేరు పెట్టడంలోనే ఉంది. పేర్లు పెట్టడంలో కృతజ్ఞత నిండిన హృదయం. అంటే పేర్లు ఎవరైనా మంచి పేర్లే పెడతారు కదండి? పెట్టరండి. ఎలీమెలకు నయోమిని గురించి తెలుసు. పిల్లలకి ఏం పేర్లు పెట్టారు తెలుసా? మహులోను, కిలియోను. మహులోను అంటే నొప్పి అని అర్థం, బాధ అని అర్థం. కిలియోను అంటే క్షీణించడం అని అర్థం, క్షీణత అని అర్థం. అలాంటి పేర్లు పెట్టారు. అలాంటి పేర్లు ఎవరైనా పెడతారంటే, మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఏంట్రా నీకు ఇలాంటి పేరు, ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే, నా ముందు చాలామంది పుట్టి చనిపోయారట, అందుకని దిష్టి తగలకుండా నాకు ఈ పేరు పెట్టారు. ఆడి పేరు పెంటయ్య. ఏంట్రా ఈ పేరుతో పిల్లలేకపోతున్నావు, నిన్ను బట్టి అదేదో మా నోట్లోకి వచ్చినట్టుగా ఉంది, ఎందుకురా ఈ పేరు అంటే వాడు చెప్తూ ఉండేవాడు, నాకంటే ముందు కొంతమంది పిల్లలు పుట్టి చనిపోయారట, అందుకని దిష్టి తగలకుండా ఉండడం కోసం మా నాన్న నాకు ఈ పేరు పెట్టాడని. మా ఇంట్లో కూడా మాకు ముందు, మా అన్నయ్య కంటే ముందు 4 పిల్లలు పుట్టి చనిపోయారు, కానీ మా తల్లిదండ్రులు అలాంటి పేర్లు పెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని పట్ల కృతజ్ఞత చూపే పేర్లే పెట్టారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలను గురించి తల్లిదండ్రులు ఏమిటి, తల్లిదండ్రుల గురించి పిల్లలు ఏమిటి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం కలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు చిన్న భేదాభిప్రాయాలు కుటుంబంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు నేను అన్న మాట పిల్లలకి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు ఇంకొకటి అంటారు. అంటే నా వయసులో ఉండి నేను ఒకలాగా ఆలోచించవచ్చు, వారి వయసులో ఉండి వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. అలాంటి భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన కుమారులు నాకు విరోధులు కాదు, నేను వాళ్ళకి విరోధిని కాదు. అది అర్థం చేసుకోగలిగే స్థితి, అర్థం చేసుకోగలిగే భావం కుటుంబంలో వ్యక్తులకు ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు, అలాగే కుటుంబంలో ఏ బాధ్యతలో ఉన్నా, కోడలైతే కోడలు, అత్త అయితే అత్త, తల్లి అయితే తల్లి, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, మనందరం కూడా మన ఇంటిలో వారి పట్ల కృతజ్ఞత కలిగిన హృదయాలు, వారి పట్ల కృతజ్ఞత మాత్రమే కాదు, దేవునికి కూడా మనం ఆ వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగి ఉండాలి. ఈ యోసేపు తన పిల్లల పట్ల చాలా కృతజ్ఞత నిండిన హృదయం. ఆ పేర్లు పెట్టడంలోనే దేవుని పట్ల ఎంత కృతజ్ఞత ఉందో యోసేపుకు మనకు అర్థమవుతుంది. ఆ పిల్లల పట్ల ఎన్ని గొప్ప బాధ్యతలు నిర్వర్తించుంటాడో యోసేపు. అలాగే యోసేపు యజమానుల పట్ల, కుటుంబం పట్ల, లేక తన బాధ్యత నిర్వర్తించడంలో ఎంత మెటిక్యులస్గా ప్రతి చిన్న విషయం చాలా చక్కగా నిర్వర్తించగలిగిన వాడిగా యోసేపు కనిపిస్తే, ఆ యోసేపు కుటుంబం పట్ల కూడా అలాంటి బాధ్యతను నిర్వర్తించిన వాడిగా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన పనుల ఒత్తిడిని బట్టి, ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఇంకొక దాన్ని బట్టో కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నానేమో, లేకపోతే కుటుంబానికి టైం ఇవ్వలేకపోతున్నానేమో. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, నెవర్ సాక్రిఫైస్ ఫ్యామిలీ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ వర్క్ అన్నాడు. నీ పని, కొంతమందికి పని చాలా గొప్పది, పని అంటే వృత్తి అంటే, మరి వృత్తి అంటే అతని పనే అతనికి దేవుడు అంటారు కొంతమందిని. అలాగూ వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు కొంతమంది. అయినప్పటికీ కూడా వృత్తి నీ దేవుడు అవ్వచ్చు, వృత్తి నీకు ఆల్టర్ అవ్వచ్చు, కానీ నెవర్ సాక్రిఫైస్ యువర్ ఫ్యామిలీ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ వర్క్ అన్నాడు. నీ పని అంత గొప్పది అవ్వచ్చు నీకు, కానీ దాని గురించి నీ ఫ్యామిలీని ఎప్పుడు సాక్రిఫైస్ చేయొద్దు. ఫ్యామిలీ పట్ల నీవు ఇచ్చే ప్రేమ, ఫ్యామిలీ పట్ల నీవు ఇచ్చే టైము, దాన్ని ఎప్పుడు సాక్రిఫైస్ చేయొద్దు అన్నాడు. యోసేపు అలాంటి తండ్రిగా మనకు కనిపిస్తాడు. యోసేపు కుటుంబం విషయంలో కృతజ్ఞత కలిగిన తండ్రిగా కనిపిస్తాడు. 48వ అధ్యాయము ఆదికాండము 6వ వచనంలో, 48వ అధ్యాయము ఆదికాండము 6వ వచనంలో
యాకోబు తను చివరి దశలో, అంటే యోసేపు తండ్రి చివరి దశలో ఇక చనిపోయే ముందు యోసేపుని పిలిచన్నాడట, నీకున్న 2 కుమారులను, అంటే ఐగుప్తులో నీకు పుట్టిన కుమారులు 2, ఆ 2ని నాకు ఇచ్చేయమన్నాడట. ఆ మాటలు చదువుతున్నాను. ఆ 2ని నాకు ఇచ్చేయమని ముందు వచ్చినాలో చెప్పి, వారి తరువాత నీవు కనిన సంతానము నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడదురు. మనవల్ని కుమారులుగా దత్తత తీసుకోవాలనుకున్నాడు యాకోబు. అలా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. మనవల్ని, యోసేపు కుమారులని 2ని యాకోబు తన కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. యోసేపు ఒక మాట అనొచ్చు, వాళ్ళ మనవలైతే అయితే పిల్లలైతే ఏంటి, అందరం ఒక కుటుంబమే కదా అనొచ్చు. అక్కడ గమనించాలి, ఒక మాట అన్నాడు, యోసేపు కుమారులు యాకోబు కుమారులు అయితే యోసేపు వాళ్ళకి ఏమవుతాడు, అన్నయ్య అవుతాడు, అంతే కదా. ఇదేం ఆల్జీబ్రా కాదమ్మా, అర్థమవుతుంది కదా. యోసేపు కుమారులు యాకోబు కుమారులైతే యోసేపు ఏమవుతాడు, యోసేపు అన్నదమ్ములు ఏమవుతారు, అన్నలే అవుతారు. అందుకే అన్నాడు యాకోబు, వారి తరువాత నీవు కనిన సంతానం నీదే, కానీ ఈ బిడ్డలిద్దరిని నాకు ఇచ్చేయి. ఎవరిని? ఇప్పుడు మనం చదువుకున్న 2 పేర్లు మనష్షే, ఎఫ్రాయిములు నాకు ఇచ్చేయి. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. అక్కడ ఉన్నది అసలు ఆశీర్వాదం. కుమారులను తండ్రికి దత్తత ఇవ్వడం. అక్కడ యోసేపు కుమారుల పట్ల చేసిన గొప్ప త్యాగం కనిపిస్తుంది. ఎందుకు అంటే కుమారులను తండ్రికి అప్పగించేయడం. తండ్రికి ఇచ్చేస్తే తన కుమారులు కాదు, ఇక మనష్షే, ఎఫ్రాయిము నా కుమారులు కాదు. ఎవరి కుమారులు? మా నాన్న కుమారులు. నాకు సహోదరులు అయితే అయి ఉండొచ్చు, అయితే సహోదరుడు అనే స్థానం వేరు, కుమారుడు అనే స్థానం వేరు. కుమారుడు స్థానాన్ని వాళ్ళిద్దరూ కోల్పోతారు, తండ్రి స్థానాన్ని ఇతడు కోల్పోతాడు. యోసేపు ఆ కుమారులిద్దరికి తండ్రిగా ఉండే స్థానాన్ని కోల్పోతాడు. అదొక త్యాగం. మరొక విషయం ఏంటంటే, రాబో కాలంలో, తర్వాత కాలంలో ఆ ఇశ్రాయేలు కుమారులు, అంటే యాకోబు ఇశ్రాయేలీయుడు కదా, ఇశ్రాయేలు కుమారులందరూ కూడా గోత్రములుగా పిలువబడబోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లలిద్దరిని నాకు ఇచ్చేయి, నీ స్థానంలో వాళ్ళని తీసుకుంటాను అంటే నీ స్థానం పోతుంది. నీ స్థానంలో, యోసేపు స్థానంలో మనష్షే, ఎఫ్రాయిములు వస్తే యోసేపు తప్పుకోవాలి. ఇప్పుడు మోషే స్థానంలో మోషేకు బదులుగా ఎఫ్రాయిము, అదే మనష్షే, ఎఫ్రాయిము కుమారులు నిలబడ్డారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రముల పేర్లలో ఎప్పుడు కూడా యోసేపు గోత్రం మనకు కనిపించదు, యోసేపు గోత్రం కనిపించదు. ఎఫ్రాయిము గోత్రం ఉన్నది, మనష్షే గోత్రం ఉంది. అసలు గోత్రములుగా పిలువబడడానికి వాళ్ళకి బేసిక్గా అర్హత లేదు, కానీ ఆ గోత్రములుగా పిలువబడేటట్లుగా యాకోబు ఆ బిడ్డలనిద్దరిని తన బిడ్డలుగా చేసుకున్నాడు. యోసేపు చేసిన కార్యంలో ఎంత తండ్రులు ఎంత త్యాగం చేస్తారో యోసేపు చేసిన పనిలో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా తన స్థానాన్ని కోల్పోయాడు. తాను గోత్రముల స్థానంలో, యోసేపు గోత్రం అనేది లేదు. ఇక తప్పు చేసిన రూబేను గోత్రంలో ఉన్నాడు, గోత్రం పేరుంది. ఇంకా ఏదేదో చేసిన వాళ్ళు గోత్రాల పేర్లో ఉన్నారు, కానీ యోసేపు పేరున గోత్రం లేదు. పిల్లలను తండ్రికి అప్పగించాడు. గోత్రములుగా పిలువబడే ఆ స్థానంలో యోసేపు తప్పుకున్నాడు. యోసేపు తప్పుకోవడంలో యోసేపు చేసిన త్యాగం కుమారులను గోత్రకర్తలుగా చేశాడు. ఇంకో ప్రియులారా గమనించాలి, అసలు ఆ గోత్రకర్తలుగా ఉండడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పటికీ కూడా, ఇప్పుడు మనం ఈ దేశంలో మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, మీరు ఎవరని అంటారు. మీరు ఎవరు అనే మాట చాలా అర్థాలు ఇస్తుంది, మీరు ఎవరంటే. అలాగే అక్కడ ఇశ్రాయేలీయులు గోత్రాలలో మీరు గమనించలేదో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక గ్రామంలో బట్టిప్రోలు గ్రామంలో ఎఫ్రాయిము గోత్రము వారు ఇంకా ఉన్నారు.
మొన్ననే ఎఫ్రాయిం గోత్రం నాయకుడు మొన్న ఈ మధ్య చనిపోయాడు ఆయన ఆ గ్రామంలో, అది న్యూస్ అయింది. ఎఫ్రాయిం గోత్రము వాళ్ళు ఉన్నారు, అలాగూ గోత్రము పేర్లతో పిలువబడ్డారు. ఆ గోత్రము పేర్లతో పిలువబడే ఆ స్థితిని యోసేపు కోల్పోయి త్యాగాన్ని, కుమారులను గోత్రకర్తలుగా చేశాడు, త్యాగం చేశాడు. ఆ త్యాగంలో యోసేపు యొక్క దూర ఆలోచన ఉంది. దురాలోచన కాదు, దూర ఆలోచన. యోసేపు చాలా దూరంగా ఆలోచించాడు. ఎంత దూరం ఆలోచించాడంటే, నా తండ్రి కుమారులుగా ఉంటే ఆ కుమారులు గోత్రకర్తలుగా ఉంటారు, నా పేరు లేకపోయినా నా కుమారుల పేర్లు గోత్రాల్లో ఉంటాయి. మనష్షే గోత్రం, ఎఫ్రాయిము గోత్రం. ఆ తండ్రి ఎంత త్యాగం. తండ్రుల హృదయాలు అలా ఉంటాయి ప్రియులారా, గమనించాలి. తన్ను తాను లేనట్లుగా చేసుకునేవాడు తండ్రి. అంటే బిడ్డలకు కానీ కుటుంబానికి కానీ ఏదైనా ఒక ఆధిక్యత వస్తుందంటే తన ఆధిక్యతను కోల్పోయి ఆ కుటుంబానికి ఆధిక్యత కలుగు చేసే స్థానంలో ఉంటాడు తండ్రి. అలాంటి తండ్రిగా యోసేపు కనిపిస్తాడు. ఈ స్థితి అంతా ప్రియులారా గమనించాలి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ లక్షణాలన్నీ మొట్టమొదట దేవునిలో కనిపిస్తాయి. దేవుడే మనకు తండ్రి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యోసేపు పిల్లల విషయంలో సమర్పణ కలిగిన తండ్రిగా, ఏ గ్రేట్ కాన్సిక్రేషన్ ఫర్ ద ఫ్యామిలీ, ఏ గ్రేట్ కాన్సిక్రేషన్ ఫర్ హిజ్ ఓన్ చిల్డ్రన్. పిల్లల కోసం ఎంత సమర్పణ అంటే తాను పొందవలసిన ఆధిక్యత. చాలామంది తండ్రులు నా పరువు తీసేసేవరా అంటాడు, నా పరువు తీసేసేవరా అంటాడు, నాకు తగిన కొడుకు కాదురా అంటాడు కదా. ప్రియులరా, యోసేపు తన పేరును, తన ఆధిక్యతను బిడ్డల కోసం సమర్పణతో పోగొట్టుకున్నవాడు, సమర్పణతో విడిచిపెట్టగలిగినవాడు. అలాంటి తండ్రి యోసేపులో మనకు కనిపిస్తాడు. మరి 48వ అధ్యాయము 13 నుంచి, అదంతా చదవనక్కర్లేదు, 13 నుంచి 20వ వచనం వరకు చదివితే యాకోబు ఆ బిడ్డలనిద్దరిని ప్రత్యేకంగా దీవించాడు. ఎఫ్రాయిముని దీవించాడు, మనష్షేను దీవించాడు. ఈ బిడ్డలిద్దరిని యాకోబు చనిపోతున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి తీసుకుని రమ్మన్నాడట. వాళ్ళనిద్దరిని తీసుకుని వెళ్ళి యాకోబు మనష్షేని ఈ పక్కనే, ఎఫ్రాయిముని ఈ పక్కన నిలబెట్టాడు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. మనష్షే పెద్దవాడు అంటే జ్యేష్ఠ కుమారుని స్థితి ఆ కుమారునికి కలగాలి. ఎఫ్రాయిము చిన్నవాడు. అలాగే మనష్షేని కుడి పక్కన నిలబెట్టాడు, యాకోబుకు కుడి పక్కన, ఎఫ్రాయిముని ఎడమ పక్కన నిలబెట్టాడు. కానీ యాకోబు ఎఫ్రాయిముని ఎక్కువగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కనుక యాకోబు ఎప్పుడు తెలివైనడే మనకు తెలుసు, యాకోబు తెలివి మనకు తెలుసు. యాకోబు ఎప్పుడు తెలివిగానే ఉంటాడు. అది గమనించి యాకోబు ఇలాగ ఆశీర్వదించాడట, ఎఫ్రాయిం మీద కుడి చెయ్యి, మనష్షే మీద ఎడమ చేయి పెట్టి ఆశీర్వదించాడు. అప్పుడు కూడా ఫాదర్ను వాన్ చేశాడు, అయ్యా నువ్వు చేస్తున్నది అలా కాదు, మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు అన్నప్పుడు ఎఫ్రాయిమును చిన్నవారి కంటే మిన్నగా దీవించాడు యాకోబు. అప్పుడప్పుడు వాక్యాన్ని ఆలోచించేటప్పుడు కొన్ని మామూలు ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఈయన చిన్నోడే కదా, అలాగే యోసేపుని గురించి ఆలోచన చేసినప్పుడు యోసేపు ఒక తండ్రిగా, ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడిగా, సమర్పణ కలిగిన వాడిగా. తండ్రులు ఎప్పుడు అలా ఉంటారండి. తండ్రి కఠినంగా ఉండవలసిన స్థితిలో కఠినంగా ఉంటాడు, తాను సమర్పణ కలిగిన స్థితిలో ఉండవలసినప్పుడు సమర్పణ కలిగి ఉంటాడు. దావీదుని గురించి ఒక సంఘటన. దావీదు మీద తిరుగుబాటు చేశాడు ఒక కుమారుడు, అబ్షాలోము అనే కుమారుడు. అబ్షాలోము అనే కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు, తిరుగుబాటు చేస్తున్నాడని తెలిసి కూడా చాలా కాలం సహించాడు. ఇప్పుడు దావీదు తండ్రిగా కాదు, రాజుగా కూడా రియాక్ట్ అవ్వాలి. దావీదు రాజు, అబ్షాలోముకి తండ్రిగా అయితే సహిస్తాడు, ప్రేమిస్తాడు, కానీ రాజుగా రియాక్ట్ అవ్వాలి. రాజరికానికే ఇప్పుడు ఆ కుమారుడు ప్రమాదకరంగా మారాడు. కనుక దావీదును కొట్టివేసి తాను రాజు కావాలని ప్రయత్నం చేస్తూ అలాంటి తిరుగుబాటు చేస్తున్నప్పుడు రాజుగా యుద్ధం చేయవలసి వచ్చింది అబ్షాలోముతో.
అబ్షాలోం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అబ్షాలోం మీదకి యుద్ధం కోసం సైన్యాధిపతులను వాళ్ళందరినీ పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపిస్తూ అన్నాడట, నా కుమారుడైన అబ్షాలోము విషయమై దయచూపుడి అని చెప్పాడట. సైన్యాధిపతులకి యుద్ధం చేయించండి, కానీ అబ్షాలోమును మాత్రం స్పేర్ చేయండి. ఎంత గొప్ప ప్రేమ! రాజుగా యుద్ధం చేయాలి, తండ్రిగా కుమారుడు నాకు కావాలి. రాజుగా తప్పగా యుద్ధం చేయాలి, రాజనీతి అది. అంత మాత్రమే కాదు, రాజనీతే కాదు, రాజుగా తప్పగా యుద్ధం. రాజరికం మీద, సింహాసనం మీద ఎవడైనా ఒకడు తిరుగుబాటు చేస్తుంటే అతడు ఎవడైనా సరే అతని మీద యుద్ధం చేయాలి. రాజుగా యుద్ధాన్ని ప్రకటించాడు. తండ్రిగా గమనించాలి, ఆజ్ఞాపించవలసిన వాడు వాళ్ళ దగ్గర ప్రాధేయపడుతున్నాడు. సైన్యాధిపతులను పిలిచి, ఆ యోవాబును ఇత్తయిని పిలిచి అంటున్నాడట, అయ్యా, నా నిమిత్తమై నా కుమారుడైన అబ్షాలోము మీద దయ చూపండి. నా నిమిత్తమై, ఫర్ మై నేమ్ సేక్, నా కొరకు అబ్షాలోము మీద దయ చూపించండి అయ్యా. తండ్రి యుద్ధం చేయవలసినప్పుడు యుద్ధం చేస్తాడు, ప్రేమించవలసి వచ్చినప్పుడు ప్రేమిస్తాడు. దాట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. దేవుడు కూడా అంతే. తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. దేవుడు కూడా అంతే. ఇక్కడ గమనించండి, అబ్షాలోము మీదకి యుద్ధానికి వెళ్ళారు. అబ్షాలోము మీదకి యుద్ధానికి వెళ్తే యుద్ధం జయించారు. జయించిన తర్వాత ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మనం జయించాము అని. ఆ యుద్ధంలో జయాన్ని ప్రకటించడం కోసం, రాజుకు తెలియచేయాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ పరిగెత్తి వెళ్ళి రాజుకు విజయ వార్త తెలియచేయడంలో ఉన్న కష్టాన్ని పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు ఊహించలేదు. పరిగెత్తుకుంటూ వస్తే, ఏమైంది యుద్ధం, ఏమైంది అంటే, మనం జయం పొందాం రాజా అని చెప్పాడు. అబ్షాలోము ఏమయ్యాడు? నువ్వు జయం పొందావు అనేది ఇంపార్టెంట్ కాదు దావీదుకి. వాట్ హ్యాపెన్ టు అబ్షాలోము ఏమయ్యాడో ఇతనికి తెలుసు, కానీ అబ్షాలోము చనిపోయాడు అనే విషయం రాజుకు చెప్పలేక, అది నేను చూడలేదయ్యా, యుద్ధం మాత్రం గెలిచాం. ఇంకొకడు పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యా ఏమైంది అంటే, యుద్ధం గెలిచామయ్యా. అబ్షాలోము ఏమయ్యాడయ్యా? వాట్ హ్యాపెన్ టు అబ్షాలోము? ఒక శత్రువుకి ఏం జరగాలో అదే జరిగిందయ్యా అబ్షాలోముకు. శత్రువుకి ఏం జరగాలి, అదే జరిగింది. అప్పుడు దావీదు అన్న మాటలు ఒకసారి చదువుదాం. ఆ మాటలు 18వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. దట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. తండ్రులు కొన్నిసార్లు కఠినంగానే ఉంటారు. దే హ్యావ్ టు బి హార్డ్ సమ్టైమ్స్. కుటుంబ అధిపతులుగా పిల్లల విషయంలోనే కాదు, కుటుంబంలో నిర్ణయాలు చేసుకునేటప్పుడు సమ్టైమ్స్ దే హ్యావ్ టు బి హార్డ్. కుటుంబ నాయకులుగా, రాజుగా, దేశానికి నాయకుడిగా యుద్ధాన్ని ప్రకటించాడు, కానీ హృదయం నిండా ప్రేమ. యుద్ధం జయించాము అనే ఆ వార్త రాజుకు సంతోషాన్ని కలిగి చేయలేదు. కుమారుడు ఎలా ఉన్నాడు అనే వార్త కావాలి రాజుకు. ఇదన్నాన్ని తండ్రులు అలాంటి హృదయం కలిగిన వారుగా ఉండగా, కుటుంబాల్లో ఆ తండ్రుల పట్ల మనం ఎలాంటి ప్రేమను ఆ తండ్రులకు అందిస్తున్నాం, అలాంటి తల్లులకు కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ప్రేమను మనం అందించగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి. యోసేపు ఒక ప్రక్కని శారీరకంగా తండ్రిగా తన పిల్లలకు మంచి తండ్రిగా ఉన్నాడు. అలాగే ఆధ్యాత్మికంగా తర్వాత తరాలకు యోసేపు చాలా గొప్ప తండ్రిగా, ఒకవేళ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా పితరులు అనే పేరుల్లో ఉండకపోయినా ఒక గొప్ప తండ్రిగా, ఒక మాదిరిని అందించిన తండ్రిగా యోసేపు మనకు కనిపిస్తాడు.
45వ అధ్యాయం ఆదికాండము 28వ వచనం చూస్తే, ఆదికాండము 45వ అధ్యాయం 28వ వచనం. యోసేపు కథ అంతా మనకు తెలుసు. యోసేపు బానిసగా అమ్ముడుపోయాడు. ఐగుప్తుకు బానిసగా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా శ్రమలను అనుభవించాడు, జైలును అనుభవించాడు. దాని అంతటి తర్వాత దేవుడు యోసేపును ఆ దేశం మీద అధిపతిగా నియమించాడు. అసలు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఆ దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంత అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఒక ప్రక్క తండ్రి ఆ కుమారుడు లేడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో యోసేపు ఉన్న చోట ఆహారము సమృద్ధిగా ఉంది. ఈ తండ్రి కుమారులు ఉన్న కనాను దేశంలో కరువు ఉంది. ఆ దేశానికి ఆహారం కొనుక్కొని వెళ్ళడం కోసం ఈ కుమారులందరూ, అంటే యోసేపు అన్నలు అందరూ వచ్చారు అక్కడికి. ఆ విషయం, ఆ కథ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత ముందు యోసేపు తన ఐడెంటిటీ, తన గుర్తింపు ఏమిటో తాను ఎవరో చెప్పుకోలేదు. వాళ్ళు గుర్తించాడు యోసేపును వాళ్ళు గుర్తించలేదు. తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఆ తర్వాత యోసేపు తను తెలియపరుచుకున్నాడు. నేను యోసేపునయ్యా అని తెలియపరుచుకొని అన్నలందరినీ చేర్చుకున్నాడు. వెళ్ళి తండ్రిని తీసుకుని రమ్మన్నాడు. తండ్రిని తీసుకుని రమ్మంటే తండ్రి ఆ కుమారుడు ఇంకా బ్రతికున్నాడని తెలిసినప్పుడు 45వ అధ్యాయము 28వ వచనంలో, అయితే ఇశ్రాయేలు ఒక మాట ముందు నమ్మలేదు, కానీ తర్వాత అతను నమ్మిన తర్వాత ఇశ్రాయేలు ఇంతే చాలును, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, నా జీవితానికి ఇంతే చాలు అన్నట్టుగా తండ్రి హృదయం అది. ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. ప్రియులారా గమనించాలి, పిల్లలు తల్లిదండ్రులకు ఇంతే చాలును అన్నట్టుగా, ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఇంతే చాలును, దిస్ ఈజ్ ఎనఫ్. పిల్లలు తల్లిదండ్రులకు మిమ్మల్ని తల్లిదండ్రులు చూసినప్పుడు ఇంతే చాలును అన్నట్టుగా, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్. నా పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడ్డారు, నా పిల్లలు ఎంత ప్రేమ కలిగిన పిల్లలుగా ఉన్నారు, ఎంత ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉన్నారు, ఎంత మంచి హృదయం కలిగిన బిడ్డలుగా ఉన్నారు, దిస్ ఈజ్ ఎనఫ్. తండ్రికి ఆశీర్వాదమైన కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రిగా యోసేపును తండ్రిగా మాత్రమే చూపించడం లేదు, నేను ఒక కుమారుడిగా కూడా యోసేపు ఆ తండ్రికి ఆశీర్వాదకరమైన కుమారుడిగా, తండ్రికి ఆశీర్వాదం అయిపోయాడు. ఇంతే చాలును, దిస్ ఈజ్ ఎనఫ్. యోసేపు ఉన్నాడు చాలు, దట్స్ ఎనఫ్, నాకు ఇంతే చాలును అన్నట్లుగా. ప్రియులరా గమనించాలి, 45వ అధ్యాయం 27 ఆ ముందు వచనంలో, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఆ మాట, ప్రాణం తెప్పరిల్లిందంట. అంటే అంతవరకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా తెప్పరిల్లెననే మాట. ఇక యోసేపు లేడు అన్నప్పటి నుంచి ఇప్పటికీ ఒక 13 నుంచి 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు ఆ గ్యాప్. అన్ని సంవత్సరాలు నిర్జీవంగా బ్రతికాడు యాకోబు. యోసేపు ఉన్నాడు అన్నప్పుడు ప్రాణము తెప్పరిల్లెను. కొన్ని తెలుగు తర్జుమాలు నేను రెఫర్ చేశాను, ప్రాణము మరలా అతనిలోనికి వచ్చాను అని మాట ఉంది. హీ గాట్ రివైవ్డ్ ఇన్ హిస్ స్పిరిట్. ఆత్మలో, హృదయంలో మరలా జీవం పొందుకునే స్థితి. అంతవరకు జీవము లేనివాడుగా జీవోత్సవంలాగా బ్రతికాడు. యోసేపు పోయాడు అన్నప్పటి నుంచి జీవోత్సవంలాగా బ్రతికుంటాడు యాకోబు. ఇప్పుడు మరలా జీవం తిరిగి వచ్చింది. ప్రియులను గమనించాలి, బిడ్డలను తండ్రులు చూసినప్పుడు జీవం రావాలి. తల్లిదండ్రులకు జీవం రావాలి, తెప్పరెళ్ళాలి, నా బిడ్డలు అని తెప్పరెళ్ళాలి. ప్రియులను గమనించాలి, యోసేపుని ఇంకా నువ్వు చూడనే లేదు, కానీ యోసేపు ఉన్నాడు. మన ఉనికి మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు భూమి మీద ఎక్కడున్నా, నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, లేకపోతే కెనడాలో ఉండొచ్చు, నీవు భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు ఉన్నావు అనే ఆలోచనే కుటుంబంలో మిగిలిన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నా తండ్రి ఉన్నాడు అనే ఆలోచన మిగిలిన కుటుంబస్తులందరికీ, ఆయన ఉన్నాడు చాలు అనే ఆలోచన. నేను డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యే టైంలో పాస్టర్ గారు నిద్రపోతుంది. యాక్సిడెంట్ అవుతున్నట్టు కూడా మీకు తెలియదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక ప్రక్క చక్రాలు, ఎడమ ప్రక్క చక్రాలు ఇలా లేచిపోయాయి గాలిలో, కుడి ప్రక్క చక్రాల మీదే కారు ఇలా వెళ్తుంది. అప్పుడు
అప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత సమయం అప్పటికి కూడా నాకు తెలియకుండానే చెయ్యి ఆమె మీద ఒకవేళ తిరగబడిపోతే, ఆమె ఎక్కువగా పడితే ఎక్కువ గాయాలవుతాయి, ఆమె మీద చెయ్యలా పెట్టి ఉంచాను నేను. నాకు తెలియకుండానే జరిగింది అది. అది నేను చేశానని కాదు, ఆ స్థానంలో ఎవరన్నా చేస్తారా పని. అలాంటి స్థితి నాకున్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు, లేక నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, లేకపోతే నా బిడ్డలు ఉన్నారు అనే ఆలోచనే మనకి ధైర్యాన్ని ఇవ్వాలి, మనకి జీవాన్ని ఇవ్వాలి, మనకి ఉద్యోగాన్ని కలుగు చేయాలి. అలాంటి స్థితి యోసేపు ద్వారా తండ్రికి కలిగింది. ఆ తండ్రి ప్రాణము తెప్పరిల్ల చేసిన ఉనికి యోసేపుది. హిస్ ప్రెజెన్స్, జోసెఫ్స్ ప్రెజెన్స్ revived Jacob's spirit. Joseph's presence itself revived Jacob's spirit. యాకోబు అంతవరకు నిర్జీవంగా బ్రతికినవాడు, జీవోత్సవంలో బ్రతికినవాడు, తన ప్రాణం తెప్పరిల్లింది అంటున్నాడు. 46వ అధ్యాయము 29-30 వచనాలు కూడా చూద్దాం. 46వ అధ్యాయము 29-30 వచనాలు. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు చాలా కాలం తర్వాత తండ్రి కుమారులు చూసుకున్నారు. కుమారుడు లేడు అనుకున్నాడు తండ్రి. ఆ కుమారుడు మళ్ళీ ఎదురుపడ్డాడు. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికున్నావు, నీ ముఖం చూశాను కనుక నేను ఇక చనిపోతాను అన్నాడట. I've seen you, this is enough. యోసేపు స్టోరీ చదువుతుంటే అన్నిసార్లు చదివినా కళ్ళు చెమురుస్తూనే ఉంటాయి. నిన్ను చూశానయ్యా, ఇక చాలు, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. లేని కుమారుడు ఉన్నాడు అనే ఆలోచన, లేని కుమారుడు మరలా ఎదురయ్యాడు అనే ఆలోచన, ఒకరినొకరు కౌగిలించుకొని పడి ఒకరి మేడ మీద ఒకరు పడి ఏడ్చారు, ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత నువ్వు నాకు కనపడ్డావు, ఐ కెన్ గో నౌ. నిజానికి ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే యాకోబు చనిపోయాడు. ప్రియులరా, ఆ తండ్రికి కుమారుడు ఆశీర్వాదకరమయ్యాడు. అంటే తండ్రి కుమారులు మాత్రమే కాదు, ఇక్కడ కుటుంబంలో ఎవరమైనా సరే, కుటుంబంలో నీవు ఉన్నావంటే నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా. కొన్నిసార్లు కొడుకు తండ్రికి ఆశీర్వాదం అవ్వచ్చు, కొన్నిసార్లు కుమార్తె తండ్రికి ఆశీర్వాదం కావచ్చు, కొన్నిసార్లు ఒకవేళ తల్లి కుటుంబానికి ఆశీర్వాదకరం కావచ్చు. నీవు ఏ స్థానంలో ఉన్నా నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యోసేపు తన కుటుంబానికి, ఒకవేళ అక్కడ ప్రధానమంత్రి స్థానంలో ఉండి కూడా తన కుటుంబానికి ఆశీర్వాదకరమయ్యాడు. అలాంటి స్థితి యోసేపు తండ్రితనంలో చూస్తాం. ఈ దినాన్ని ఈ 3 విషయాలు, పిల్లలను గూర్చి, కుటుంబాన్ని గూర్చి కృతజ్ఞత నిండిన హృదయం కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి. యోసేపు తండ్రిగా అలా ఉన్నాడు, కానీ కుటుంబంలో ఏ స్థానంలో ఉన్నా కుటుంబాన్ని గురించి కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఏంటంటే కుటుంబం పట్ల కృతజ్ఞత మాత్రమే కాదు, దేవుని పట్ల. ప్రభువా, నాకు ఎలాంటి కుటుంబం ఇచ్చావు, నాకు ఎలాంటి భర్తనిచ్చావు, నాకు ఎలాంటి భార్యనిచ్చావు, ఎలాంటి బిడ్డలనిచ్చావు అని కృతజ్ఞత నిండిన హృదయాలు కలిగిన వారంగా మనం ఉండాలి. అలాగే పిల్లల విషయంలో సమర్పణ కలిగిన తండ్రిగా యోసేపు కనిపిస్తాడు. మన కుటుంబంలో అందరి విషయమై సమర్పణ కలిగిన జీవిత స్థితి మనం కలిగి ఉండాలి. అలాగే మనము వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు తండ్రి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, ఇప్పుడు బిడ్డకు తండ్రికి ఆశీర్వాదకరమయ్యాడు, బిడ్డ తండ్రికి ఆశీర్వాదకరమయ్యాడు. అలాగే ప్రతి వ్యక్తి కుటుంబంలో మిగిలిన వారికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. అట్టి స్థితి మనం కలిగి ఉండగలిగేటట్లుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. స్తోత్రం ప్రభువా, ప్రియుడైన మా తండ్రి, మహాకృప కలిగిన మా దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, యోసేపును ఒక గొప్ప తండ్రిగా మాకు చూపించావు ప్రభువా. యోసేపు హృదయంలో తనకు కలిగిన కృతజ్ఞతను మేము చూసాం ప్రభువా. తన బిడ్డలకు పేర్లు పెట్టడంలో నీ పట్ల ఆ తండ్రికి ఉన్న కృతజ్ఞత చూసాం ప్రభువా. అలాంటి కృతజ్ఞత నిన్న హృదయాలు, మా కుటుంబాల పట్ల కృతజ్ఞత నిన్న హృదయాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంలో ప్రతి వ్యక్తి పట్ల మేము కృతజ్ఞతతో నిన్ను స్తుతించగలిగే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కుటుంబాలుగా మా కుటుంబాలను చేయండి ప్రభువా.
కుటుంబంలో మేము ఏ పాత్రలో ఉన్నా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, అత్తలైనా, కోడళ్ళైనా, ఏ స్థితిలో, ఒకవేళ గ్రాండ్ పేరెంట్స్ అయితే గ్రాండ్ పేరెంట్స్ అయినా, ఎవరైనా ఏ స్థితిలో మేమున్నా ఆ స్థితిలో మా కుటుంబం అంతటికి ప్రతి ఒక్కొక్కరు మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని గురించి కృతజ్ఞత నిండిన హృదయాలు కలిగిన వారంగా మేము ఉండగలిగేటట్లుగా, మా కుటుంబాన్ని గురించి మిమ్మల్ని స్తుతించే వారంగా ఉండగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కుటుంబాల పట్ల సమర్పణ కలిగిన హృదయాలు, ఒకరి పట్ల ఒకరికి సమర్పణ, పిల్లల పట్ల తల్లిదండ్రులకు సమర్పణ, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు సమర్పణ, అలాగే భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు సమర్పణ కలిగిన హృదయాలు, సమర్పణ కలిగిన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఎవరికి వారు కుటుంబంలో మిగిలిన వారికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయండి. నేను నా కుటుంబం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచన కుటుంబంలో ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న వారిని అందరినీ మీరు దర్శించండి, ఈ మాటలు విన్న వారిని అందరినీ దర్శించండి. ఇక్కడ ఓవర్ఫ్లో రూమ్లో ఉన్నవారిని, ఆన్లైన్లో ఉన్నవారిని, ఇక్కడ మందిరంలో ఉన్నవారిని అందరినీ దర్శించండి ప్రభా. మా కుటుంబాల పట్ల, మా కుటుంబంలో ప్రతి వ్యక్తికి మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా నీ కృప మా అందరికీ దయచేయమని, అట్టి ఆశీర్వాద స్థితినిచ్చి ఈ ఫాదర్స్ డే రోజున ఫాదర్స్ని మాత్రమే కాదు, ఫాదర్స్ని ఆశీర్వదించండి, అలాగే మా కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి ప్రభా. గొప్ప కార్యాలు మా కుటుంబాల్లో జరిగించమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము ఇక్కడ ఉన్న వారికి అందరికీ, కుటుంబములకు ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.